హాయ్ ఫ్రెండ్స్, ఇది మహాబలిపురం, చెన్నై టు మహాబలిపురం రోడ్డు. బీచ్ పక్కనే హైవే ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా చల్లగా ఉంటుంది అక్కడ. ఫుల్ రద్దీగా ఉంది. సండే వెళ్ళాము. కార్లు, బైక్స్ ఫుల్ జనాలు వచ్చేసారు. చెన్నై నుంచి మనకి బస్సెస్ అవైలబుల్గా ఉంటుంది. డోంట్ వరీ, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి సోర్ టెంపుల్. బీచ్కి పక్కనే ఉంటుంది సోర్ టెంపుల్. చాలా బాగా చేసి ఉన్నారు సోర్ టెంపుల్. మీరు కంపల్సరీగా వచ్చి చూడండి. బాగా ఒక కొండని బాగా చెక్కి ఉన్నారు. చాలా బాగుందండి. సముద్రానికి పక్కనే ఉంటుంది. చాలా బాగా దీన్ని చెక్కారు. ఇట్స్ ఇంపాసిబుల్. చాలా చాలా అంటే చాలా బాగుంది. సండే రోజు కాబట్టి చాలామంది వచ్చారు చూడటానికి. ఇట్స్ ఒక అమేజింగ్ అని చెప్పొచ్చు. తమిళనాడులో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది ఒక మహాబలిపురం ఉన్నది. ఒక శిల్ప కళాకారులు చాలామంది ఉన్నారు. ఒక రోడ్డు పక్కన అంతా వాళ్ళే కనిపిస్తుంటారు. విగ్రహాలు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఇది చాలా ఇది ఒక సముద్రానికి పక్కనే చాలా బాగుందండి. వచ్చి విజిట్ చేయండి. ఇది పంచరదాసు. ఇది కూడా అంతే, పెద్ద పెద్ద రాళ్ళని ఇలా చెక్కి ఉన్నారు. ఒక రథాల టైప్లో ఒక ఏనుగుని ఇలా చెక్కి ఉన్నారు. సో చాలా అంటే చెక్కడం అంటే ఈ రోజుల్లో టెక్నిక్స్ ఉపయోగించి మామూలుగా మన మిషన్తో చెక్కితే నీట్గా వస్తుంది. కానీ ఆ రోజుల్లోనే చాలా బాగా చెక్కారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సింహం బొమ్మ చెక్కారు చూడండి. చాలా బాగుంది. అదిగో చాలా అంటే నున్నగా ఉంటుంది. ఎలాంటి గరుకు లేకుండా చాలా స్మూత్గా ఉంది. ఇది వచ్చేసి ఏనుగు. అదొక సండే కాబట్టి చూడటానికి చాలామంది వస్తారు. ఇదిగో చూడండి, ఒక నీట్గా చాలా బాగా చెక్కారు. సో చాలా బాగుందండి. వచ్చేసి అంటే లోపల ఏమన్నా అంత పై చెక్కు పెట్టున్నారు అంతే. చాలా బాగుందండి. మహాబలిపురంలో ఇట్స్ చాలా మంచి ప్లేస్ అది చూడటానికి. ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు హ్యాపీగా అలా వచ్చేసి చూడొచ్చు. ఏనుగుని ఎలా చెక్కి చాలా నున్నగా ఉంది. గరుకు అనేదే నీకు రాయి అక్కడ కనిపించదు. చాలా అంటే చాలా నున్నగా ఉంది. ఓకే, వచ్చి చూడొచ్చు. ఇది వచ్చేసి లైట్ హౌస్. మేము అన్నీ అంటే చిన్నగా చూసుకుంటూ అలా వెళ్ళిపోయి వచ్చేసేసరికి 5:30కి వచ్చేసాం. కానీ ఇది 6 క్లోజ్ అంట. సో అలానే ఒక హాఫ్ అన్ అవర్లో పైకి ఎక్కిలేసి చూడొచ్చు. చాలా బాగుంది. మన ఆంధ్ర వాళ్ళు చాలామంది వచ్చారు. అక్కడ షాపుల వాళ్ళు కూడా మన ఆంధ్ర వాళ్ళే ఉన్నారు ఎక్కువ. చాలా చాలా బాగుంది. షాపుల్లో కానీ చుట్టుపక్కల అందరూ మనం తెలుగు మాట్లాడితే తెలుగు మాట్లాడుతున్నారు వాళ్ళు. నేనైతే తెలుగులోనే తీసుకున్నా ఏమైనా. ఇట్స్ బాగుంది. ఇది వ్యూ చాలా బాగుంటుంది. లైట్ హౌస్. కానీ నైట్ అయిపోయేకి కొన్ని మిస్ అయిపోయాను. పర్వాలా, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వెళ్ళి చూస్తాను మొత్తం. బాగుందండి, చూడండి. ఇది వచ్చేసి ఒక జైలు లాగా ఉంది. లోపల జైలు అయి ఉండొచ్చు.